కర్ణాటక క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న మహారాజా టీ20 లీగ్లో కరుణ్ నాయర్ భారీ సెంచరీతో ఊచకోత కోశాడు. చాలా కాలం తర్వాత కరుణ్ తనదైన బ్యాటింగ్ శైలిలో తుఫాన్ ఇన్నింగ్స్కు తెరలేపాడు. మైసూర్, మంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో కరుణ్ తన జట్టును విజయపథంలో నడిపించాడు. దీంతో మనోడి భారత జట్టు ఎంట్రీకి తలుపులు తెరుచుకోనున్నాయి అని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మైసూర్ తరపున కరుణ్ నాయర్ కేవలం 48 బంతుల్లో 13 ఫోర్లు, 9 అద్భుతమైన సిక్సర్ల సాయంతో 124 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ఆధారంగా మొదట బ్యాటింగ్ చేసిన మైసూర్ 4 వికెట్లకు 226 పరుగులు చేసింది. మంగళూరు 14 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులకే ఇన్నింగ్స్ ముగించింది. ఫలితంగా మైసూర్ 27 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. గత ఐపీఎల్ వేలంలో నాయర్ అమ్ముడుపోలేదు. కానీ మహారాజా ట్రోఫీలో అతని బ్యాటింగ్ విధానం చూస్తుంటే వచ్చే ఐపీఎల్ కరుణ్కు కాంట్రాక్ట్ దక్కుతుందని భావించవచ్చు. టెస్ట్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన భారత క్రికెట్లో కరుణ్ రెండవ బ్యాట్స్మెన్. అయినప్పటికీ అతను 7 సంవత్సరాలుగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. 32 నాయర్ తన అరంగేట్ర సిరీస్లో ట్రిపుల్ సెంచరీ చేసినప్పటికీ అతనికి 6 టెస్టులు మాత్రమే ఆడే అవకాశం లభించింది.